నాకు చుడిదార్లకు కాలర్ అంటే చాలా ఇష్టం అండి. అది చాలా అందంగా ఉంటుంది. కానీ ఈ డ్రెస్‌కున్న కాలర్ పీకేశాను. అది చెప్పడం ఉద్దేశము. చాలామంది నాకు కాలర్ నాకు నచ్చదని ఆ డ్రెస్‌ని రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేసే బదులు కాలర్ తీసేసేయండి. కొద్ది రోజులు కాలర్ తీసుకోండి. దీనికైతే పైకి హైకి గొంతుకు అతుక్కపోయేలాగా ఉంటే ఆ నెక్ పీకేసానండి. ఎప్పుడైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకున్న బట్టలు రిజెక్ట్ చేయకండి. టైలర్‌కో రూ. 50 ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. నచ్చిన డ్రెస్ ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకండి, ఆలోచించండి. మా పిల్లలు హెలపినో తెచ్చుకొని తింటుంటారు. లాస్ట్ టైము సీసాలో వాటర్ మిగిలిచ్చండి అంటే పడేసినారు. అందుకని ఈసారి గుర్తుపెట్టిచ్చినారు. అంటే అవి తినేసి వాటరు ఇది ఇలా ఉంటుంది కదా పుల్ల పుల్లగా. నేను దాంట్లో మన మిర్చి నానబెట్టినానండి కట్ చేసి. చాలా బాగుంది. బట్ 2, 3 సార్లు నానబెట్టకూడదు. ఒక్కసారి వాడుకొని పడేయచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ కొంచెం ఉప్పు నిమ్మరసం వేసాను. 2 డేస్లో బాగా ఊరిపోయింది. ఇంకా ఆ పులుపుని బట్టి మనము అలా నానబెట్టుకోవాలి. ఫుల్ సీసా ఉందనుకోండి ఎప్పుడైనా పడేయకండి. ఇంకా మా వంట ఆవిడ ఇది చేసిందండి, వంకాయ కర్రీ. దీంట్లోకి ఏంటి మీకు బాజరా రోటీ చేసుకున్నామని చెప్పారు. అందులోకి ఇంకా రాత్రి మేము సాంబార్ చేయించుకున్నాం. నేనే నిలబడి చేయించుకొని నేను మా ఆయన అందులో సాంబార్ వేసుకొని తిన్నాం. పిల్లలు అన్నంలో తిన్నారు. ఇంకా స్టఫ్డ్ మిర్చి చేసింటి మధ్యాహ్నం. అంటే వంట ఒక్కోసారి ఒక్క పూట అవుతుంది సండేస్. ఇంకా ఓన్లీ ఆ రోటీ అవి చేయించుకున్నాము. బాజరా రోటీ, అదే మనం సజ్జ రొట్టెలు, వంకాయ కూర పొద్దున అంతే సండే. ఇంకా మళ్ళీ రాత్రి సాంబార్. మధ్యాహ్నం నేనే అన్నము వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి చేసా. నిజంగా మీరు వంట వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారని ఎవరిని చూసి జలసీ పడకండి. వాళ్ళ కష్టాలు నేను చూస్తున్నాను. కంపల్సరీ వండించుకుంటాం, తినకపోతే వేస్ట్ అవుతాయి, పడేసుకోలేము, మళ్ళీ అవే తినాలి. మళ్ళీ వంట వాళ్ళు వస్తే నెక్స్ట్ ఏం చేయించుకోవాలి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. సో ఎవరికి కంఫర్ట్ ఉండదండి. వంట వాళ్ళ కంటే కూడా అసిస్టెంట్గా పెట్టుకోండి వీలైతే. నేను చెప్తున్నాను అనుభవంతో. పెరుగు అయితే మాత్రం బ్రహ్మాండంగా తోడు పెడుతుంది. మీకు ఆ టిప్ చూపించినాను కదా ఆల్రెడీ.